ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవ్వడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి. కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఎక్కువైపోయి, అసలు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనసు మనకి మారి, మనకి లంచాలు తీసుకొని, లేకపోతే ఫ్రాడ్ చేశారు అనేటటువంటి ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం, ఇలాంటి చేదు అనుభవాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, గత 2-3 సంవత్సరాలుగా కొంతమందికి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే మీరు పరస్త్రీలతో కొంచెం క్లోజ్గా ఉండడం, వాళ్ళతో ఊర్లు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీ భార్యకి తెలిసిపోయి ఇంట్లో గొడవలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ పరస్త్రీలకు దూరంగా మీరు ఉండడం అనేటటువంటి శుభకరమైనటువంటి సలహా. అలాగే మోకాలు నొప్పులు, ఆ తర్వాత ఎముకల నొప్పులు, పిప్పను నొప్పులు, ఇవన్నీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వీట్లు ఎక్కువ తినకండి, బాగున్నాయి కదా, తీయగా ఉన్నాయని. అలాగే ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్లో ఫోన్ చేస్తున్నారు కదా అని అస్తమానం ఎత్తి మాట్లాడితే రేడియేషన్స్ వచ్చేసి మొత్తం మెదడంతా కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు,
అన్యాయంగా మీరు బుక్ అయిపోతారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశి వారు మీకున్నటువంటి గురుబలంతో మీరు అనేకమైనటువంటి ఆపదల్ని దాటుకుంటూ వచ్చారు. అనేకమైనటువంటి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళారు మీరు. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త లాభాలు మీకు దొరుకుతున్నాయి. కొత్తగా ప్రేమలు ప్రేమించాలని ప్లాన్లు చేసుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ప్రేమల్లో బాగా డీప్గా తిరిగేసినటువంటి వాళ్ళకి క్షౌరం అయితే ఇందాక వివరం రాదని ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ప్రేమించావురా నాయన అని చెప్పేసి కొంచెం బుద్ధొచ్చి అసలు ఎవరి ఫోన్లో ఎత్తకుండా వైరాగ్యమూర్తులు అయిపోతారు. అందరూ దీపు స్టార్లాగా అయిపోతారు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా దేనిపైన ఆసక్తి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా అనుభవాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూలకు కూడా నిర్లిప్తంగా నిరాశగా మీరు సమాధానాలు చెప్పడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకా జరిగిపోతూ ఉంటాయి. అర్ధరాత్రులు ఎక్కువగా మీకు కొత్త కొత్త నూతన ఆలోచనలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ రాత్రులు మీరు బాగా యాక్టివ్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలంటే కొన్ని ఉపాయాలు, కొన్ని రెమెడీస్, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు చక్కగా గుర్తింపు అనేటటువంటిది, సన్మానాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ చుట్టూ మీరు తిరగడము అనేటటువంటిది ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సినిమా ఫిమేల్ డామినేటెడ్ పిక్చర్స్ ఎక్కువగా చూడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే హీరోయిన్లుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు మీకు ముఖ్యమైనటువంటివి. ఈ యొక్క కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుబంధము ఈ ప్రేమ వ్యవహారాల్లోనే లోపం ఉంటుంది తప్ప మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా దానికి ధీటుగా మీరు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ పార్టీలు ఎక్కువగా చేసుకుని ఎక్కువగా ఇళ్లలో విరోచనాలు, మోషన్స్, నీరసాలు పట్టుకుని మరి పడుకోవడానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి దీని మీద నియంత్రణ అనేటటువంటిది చాలా ఉండాలి. పగ, ప్రతీకారాలు, పట్టుదలలు, అహంకారాలు ఇవన్నీ కూడా వదిలేసి బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాధాకృష్ణుల ఆరాధన చేయండి. రాధమ్మ తల్లి పాదాలకి ఓం రాధాయ నమః అంటూ చేసుకోండి. కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి యక్షిణీ దేవతకి మీరు చక్కగా యక్షిణీ మంత్రం తీసుకోండి, కామేశ్వరి యక్షిణీ అమ్మవారిని. అండ్ ఈ యొక్క అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ శని చాలా అసలు సప్తమంలో ఉండి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. శని జోపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. దీపు స్టార్లా పొడుగ్గా ఎదుగుతారు మీరు. అంతా అరుంధతి నక్షత్రం ఎలాగో దీపు స్టార్ దానికి ధీటైనటువంటి నక్షత్రం. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటే శుభమస్తు.